చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తారని. హలో ప్లీజ్ సార్. సార్ హలో మిస్టర్ ఆశనాథం. కాశీనాథం. ఓ కాశీనాథమా, ఇదిగోండి. టేక్ ఓకే, కెమెరా ఆఫ్. కెమెరా ఊరికే తమాషాకి. రండి రండి. ఇదిగోండి సార్. డబ్బా వద్దు సార్. ఇంత నిజాయితీ గల మనిషిని చూస్తాననుకోలేదు సార్. డబ్బుగా తీసుకుంటే రిస్క్. లలితా జ్యువెలర్ లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచారు. నా మిసెస్ జమున పేరు చెప్పి పే చేయండి. జమున్ గారు రేట్ ఎంత? ఏ లేదు, జమున్ గారు నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను. ఇదిగోండి. నేను చెప్పిన మ్యాటరు దగ్గరేగా. సూట్ నెంబర్ 35 లో ఉంది, వెళ్ళండి. సూపర్ నెంబర్. కూడితే 8 వస్తుంది. ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది. ఇదిగోండి రూమ్ కి. మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావన్ చేసేసావు శివాజీ. యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ 6 నెలల్లో పూర్తి చేసి తీరాలి. తప్పకుండా చేద్దాం సార్. శివాజీ, ఓ గుడ్ న్యూస్. ఏంటి? ఆ రోజు గుళ్ళో చూసావే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఉమాదేవి. ఆహా, చదివింది BA తెలుగు లిటరేచర్. అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఇల్లు మధురానగర్ లో. నో, ఇలా కంగారుగా పోతే వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది. దానికి వేరే ఓ దారుంది. ఏ దారి? రహదారి. హత్యలు, దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది. ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు, సేల్స్ రెప్పు, జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు. మీకలా ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి 24848100కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం. ఎవరండి? ఆఫీసర్స్. ఏం ఆఫీసర్స్? అసిస్టెంట్ ఎలక్టోరల్ ఇమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరికీ కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం. ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేయండి. ఏంటా లుక్? లోపలికి పో. రండి సార్, రండి. ఇంటి యజమాని ఎవరు? నేనేనండి, రామలింగం. వయసు? 48. యజమానురాలు ఎవరు? జ్యోతి. వయసు? 42.5. మీ ఇంట్లో ఫిగర్ ఉండాలి, రమ్మనండి. మీ అమ్మాయిని రమ్మనండి. తనెందుకు రావడం? మీకేమైనా వివరాలు కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అదంతా కుదరదు. మేము కళ్ళతో చూసి కానీ కన్ఫర్మ్ చేయం, లేకపోతే దొంగ ఓట్లు పడతాయి. రమ్మని చెప్పండి. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్ 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 స్ట్రిక్ట్. అమ్మా అమ్మా, వచ్చిన వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, ప్రతి మాది నేను చూసుకుంటాను. శివాజీ, నోట్లోంచి వచ్చే ఆ వాటర్ ఫాల్స్ ని స్టాప్ చేయి. స్టార్ట్. మీ పేరు? ఉమాదేవి. వయసు? 21. సైజు? 7. 7. చెప్పు సైజు. ఓ, వంట తెలుసా? కిడ్నీ కూర చేయటం వచ్చా? ఎక్కడికి వెళ్తున్నారు? చూచు. ఓపో. మీరు కూడా తోడు వెళ్ళండి. అర్జెంట్ ఏం లేదు, నెమ్మదిగా వెళ్ళండి. ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుంటాం. మిస్టర్ ధర్మారావు, మిస్టర్ ధర్మారావు. ఏంటయ్యా? మా ఇంటికి 2 దొంగలు వచ్చారు. ఫోన్ చేసి పోలీసులు పిలవండి. ఏం భయపడకండి, నేను చూసుకుంటా. పాట పాడతావా? ఇలాంటి ఓటర్స్ లిస్ట్ లో అడుగుతారా? కొత్తగా చేర్చారు. ప్రశ్నలు అడక్కు. వీఆర్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్. పాడమన్నప్పుడు పాడు. అమ్మా, ఏదో ఒకటి పాడు. పాడండి. నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, కృష్ణ నీ ఆటలిక చాలు లేరా. స్టాప్ ఇట్. ఇన్ని సంవత్సరాల కృష్ణుడు అక్కడ ఆడుకుంటాడు. నాట్యం తెలుసా? ఓ బిట్ వెయ్యి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఓ ఇదంతా? చిన్న బిడ్డ ఆడమ్మా, ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరు? వాళ్ళ మావయ్య. రావేలరా నందగోపాల నీ రాకకై వేచియున్న.
స్టాప్ అయ్యి లేటెస్ట్ బిట్ వై. లేటెస్ట్ అంటే వారాయ్. వారాయ్ వారాయ్ నానునే தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் மேலாட தாம் தருகிட தீம் தருகிட தோம் தருகிட நம் தருகிட தத்த தருகிட தித்தி தருகிட தோம் தோம் தருகிட நம் நம் தருகிட தா தீம் தோம் நம் சம் சம் தா தீம் தோம் நம் சம் சம் தக்கிட திக்கிட தோக்கிட நம் கிட தக 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 தக்க தலாங் தோம் தக்க தலாங் தோம் தக தலாங் தோம் லக 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 தலாங்கு தக்கஜம் ததீம் தனக்கஜம் தலாங்கு தக்கஜம் ததீம் தனக்கஜம் தலாங்கு தக்கజం ததீம் తనకజం. అయ్యో నేను దొంగరం కాదు, ఇట్స్ ఆల్ మిస్టేక్. షటప్. ఆ రోజు గుళ్ళోనే ఎస్కేప్ అయ్యారు. ఆ ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టండి. వీళ్ళ దుమ్ము దులుపుతా. ఏంటో బెంచ్ కారు వచ్చింది. బీరోపులు ఇంకేసయ్యా. బీరోపులింగా డాడీ. శివాజీ ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఆడెవడనుకుంటున్నారు? కంప్యూటర్ ఇంజనీరు, అమెరికా రిటర్న్, 250 కోట్లకు అధిపతి. ఇది ఆడి క్రెడిట్ కార్డు, గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం. అది పాస్పోర్ట్. ఎన్నావుగా అది దండం పెట్టు. ఏం కాదు. లోపల ఫ్యాన్ కూడా లేదు. నమస్కారం. మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు? మేమేం బీరో పుల్లింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్, ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం. శివాజీ ఏమిటి బాబు ఇది? అమ్మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు. నట్స్. ఆహా, శివాజీకి ఈ పిల్ల నచ్చిందా? ఈ రోజు కోసం ఏమన్నా ఎదురు చూస్తుంది. మీరేనా పిల్ల తల్లిదండ్రి? అవును. ఏమండి? ఏమయ్యా, ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పట్టరా. అలాగే పూలు పళ్ళు ఆకులు ఒక్కలు కూడా తెమ్మనండి. అందులోనే తీసుకురావయ్యా. హలో, ఈ స్టేషన్ లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓవర్. బావగారు, మాది గుంటూరు జిల్లా. కుల మతాలు పట్టించుకోము, కట్నం తీసుకోము. ఏమండి ఇది పోలీస్ స్టేషనా లేక కళ్యాణ మండపమా? ఇన్స్పెక్టర్ గారు, ఈ మధ్యన ప్రేమ పెళ్లిని సగానికి సగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి. టెన్షన్ పెట్టకండి. ఒక క్యాలెండర్ పంపండి, మంచి రోజు చూసుకుంటాం. బావగారు, ఖర్చులన్నీ మావే. పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి. ఏమ్మా పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా? ఏంటా ఇది? ఏం లేదండి, పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా. నేను నా బిడ్డ శివాజీకి 5 ఏళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను. చూస్తే పాలు తాగి పెరిగిన వాళ్ళ లేడు, డిక్కేషన్ తాగి పెరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. వచ్చే ముహూర్తానికే పెళ్లి, రాజేశ్వరి కళ్యాణ మండపం. ఆపండి. మీకేమైనా పిచ్చా లేకపోతే మేమేమైనా మీకు పిచ్చాలా కనిపిస్తున్నావా? అవును. ఏంటవును క్యూను? మీ కాండక్ట్ ఏం బాగోలేదు. మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి? ఇంకాసేపు ఆగితే సీమన్న కూడా చేద్దామన్నట్టున్నారు. పదండి పోదాం. ఇన్స్పెక్టర్, మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి. వదిలిపెట్టరా, మరీ రెచ్చిపోతున్నాడు. నీ కోసం 1000 మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు. లేదురా మామ, ఆ. వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. నమస్కారం అయ్యా. మంత్రి గారు ఉన్నారా? రండి రండి, కబురు పడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు ఆనందరావు. నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతారని అమెరికా నుంచి వచ్చాడు. అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడండి? నాకు తెలియదే. నటించొద్దు. అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు. వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా? అయ్యో అదే లేదండి. చూడానందరావు, పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను. టెన్షన్ అవ్వకండి. నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ఇప్పుడేగా మొదలెట్టాడు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడిని మనం నమ్మలేం. శివాజీని ఎలాగైనా ఆపేయాలి. లేపేమంటారా? అలాంటిదే.